బాల్మెన్సీ టీవీకి స్వాగతం. హరే కృష్ణ. ఈ వీడియోలో మనం ఏలూరులో శనివారపేట శాతవాహన నగర్లో ఉన్న ఇస్కాన్ ఏలూరు టెంపుల్లో జరగనున్న రథయాత్ర గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీకు రథయాత్ర ఎక్కడ జరుగుతుంది, ఆ ప్లేసెస్ ఏంటి, డేట్ అన్నీ వివరంగా ఉంది. ఇస్కాన్ అనుబంధంగా ఏమన్నా ఉత్సవాలు రీసెంట్గా జరగబోయేవి ఏమన్నా ఉన్నాయా, వాటిల్లో ఎప్పుడు పాల్గొనాలి, దానికి ఏమైనా వస్త్రధారణ ఏమైనా ప్రత్యేకంగా ఉండాలా, నార్మల్గా వచ్చి మనం నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తామో అలా వస్తే సరిపోతుందా, కొంచెం చెప్పగలుగుతారు? అలాగే ఇప్పుడు జూలై 15వ తారీఖున జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం, మీరు ఉత్సవమే అన్నారు, మహోత్సవం నిర్వహిస్తున్నాం. ఉత్సవాలు అంటే సాధారణంగా చేసేవి, మహోత్సవాలు అంటే కొంచెం భారీగా చేసేవి అనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం, అదేవిధంగా ఈ రథయాత్ర కూడా మహోత్సవం. ఈ రథయాత్ర అనేది జగన్నాథపురిలో జరిగే అత్యంత ప్రాచీనమైన ఒక గొప్ప ఉత్సవం అన్నమాట. అన్ని మందిరాలలో ఈ ఊరేగింపుగా కేవలం ఉత్సవమూర్తులు మాత్రమే తీసుకుని వెళ్తారు. కానీ జగన్నాథపురిలో సంవత్సరానికి ఒకసారి మూల విరాట్లు అనమాట, వాళ్ళే స్వయంగా భక్తులను అనుగ్రహించే దానికోసం బయటకు వెళ్తారంట. దానికి మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, రోగులు మామూలుగా వైద్యుడి దగ్గరికి వస్తారు, అతను రాలేని పరిస్థితుల్లో ఉంటే వైద్యుడే రోగి దగ్గరికి వెళ్తాడు అనమాట. అలా స్వామివారే అందరిని అనుగ్రహించే దానికోసం బయటికి వెళ్తారనమాట ఆ రథం మీద. ఇంకా జగన్నాథపురిలో ఏంటంటే కొన్ని వర్గాల వాళ్లకు దర్శనం లేదు. వర్గాల వాళ్ళంటే విదేశీయులకి, వేరే ధర్మాలలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన ఈ మందిరాలలో కొన్ని మందిరాల్లో ప్రవేశం లేదు. ముఖ్యంగా పూరి జగన్నాథ మందిరంలో. కాబట్టి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చేదానికోసం జగన్నాథ స్వామి ఊరేగింపుకు వస్తారనమాట. భక్తులందరూ గానం చేస్తూ, నృత్యం చేస్తూ, కీర్తిస్తూ, కోలాటాలు, భజనలు, కోలాహలంగా ఆనందోత్సాహాలతో స్వామివారిని ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్ళే చేసే ఉత్సవం అన్నమాట ఇది. అదేవిధంగా మన ఏలూరులో కూడా ఆ ఉత్సవాన్ని ఈ జూలై 15వ తారీఖున మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇక్కడ శనివారపేట రోడ్ లునాని పార్క్ దగ్గర మన ఇస్కాన్ మందిరం ఉంటుంది. అక్కడ నుంచి ప్రారంభించబడుతుంది ఈ రథయాత్ర, ఈ మహోత్సవం. ఇక్కడ నుంచి ఆర్ఆర్పేట మెయిన్ రోడ్డు, తర్వాత మళ్ళీ ఫైర్ ఆఫీస్ స్టేషన్, కొత్త బస్ స్టాండ్ నుంచి తిరిగి పెద్ద వంతెన మీదుగా ఆ వసంత మహాల్ వంతెన దగ్గర నుంచి 1 టౌన్కి వెళ్తుంది. 1 టౌన్ మెయిన్ బజార్ నుంచి రామకోటకు వస్తుంది. ఆ రామకోటలో స్వామివారిని ఆ రామకోటి ప్రాంగణంలో అక్కడ దించడం జరుగుతుంది. అక్కడ పుష్పాభిషేకం, స్వామివారికి చప్పన్ భోగ అంటే 54 రకాల ప్రసాదం నివేదన ఉంటుంది. తర్వాత పుష్పాభిషేకం ఉంటుంది, స్వామివారికి పూజ ఉంటుంది. తర్వాత భక్తులందరికీ మహాప్రసాదం, జగన్నాథుడి యొక్క ప్రసాదం కూడా చాలా స్పెషల్ అనమాట. ఆ ప్రసాదం విందు కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఈ శాస్త్రాల్లో చెప్పుంది, రథేచ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఎవరైతే రథంలో ఉన్న స్వామివారిని దర్శిస్తారో వాళ్ళకి మళ్ళా పునర్జన్మ లేదంట. ఎవరైతే రథం ముందర నిలబడుకుని రథం మీద ఉన్న దేవాది దేవుని కీర్తిస్తారో, హే కృష్ణ, హే జగన్నాథ, హే గోవింద అని, వాళ్ళకి కోటి జన్మలలో చేసిన పాతకాలన్నీ కూడా నశించిపోతాయంట. ఎవరైతే రథాన్ని లాగుతారో వాళ్ళకి బ్రహ్మహత్య, మాతృహత్య, పితృహత్య, గురునింద, గురుహత్య, మాతృనింద ఇలాంటి మహాపాతకాలు కోట్ల జన్మల్లో చేసిన ఆ పాతకాలు కూడా నశిస్తాయి అని పద్మపురాణంలో చెప్పింది. అదేవిధంగా రథానికి ముందర కానీ వెనక కానీ ఎవరన్నా నడిచినట్లయితే, ముందు కానీ వెనక కానీ రథానికి వైకుంఠానికి చేరుకుని స్వామివారితో సమానమైనటువంటి ఐశ్వర్యాలను పొందగలుగుతారంట. రథం వెనకాల కానీ ముందర కానీ నడిచినట్లయితే.
స్వామివారు వస్తూ ఉంటే లేచి నిలబడి స్వామివారిని ఆహ్వానిస్తే వాళ్ళ వైపు యమధర్మరాజు తిరిగి చూడడంట, వాళ్ళ వైపు చూడడంట. కాబట్టి అలాంటి దేవాది దేవుడే జగన్నాథ్ తన యొక్క సోదరుడు బలదేవ్, సోదరి సుభద్రతో కలిసి రథారూఢుడై మన ఏలూరు భక్తులందరినీ అనుగ్రహించే దానికోసం ఈ నగర వీధుల్లో పర్యటించనున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క విశేషమైన కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాం. ఇంకొక ప్రశ్న అడిగారు, ఎలాగైనా రావచ్చా, వస్త్రధారణ ఏమైనా ఉంటుందని. ఎలాగైనా రావచ్చు. మీరు ఏదో ఒక విధంగా జగన్నాథుడి దర్శనం చేసుకోండి, వచ్చి జగన్నాథుడి యొక్క రథం లాగండి, జగన్నాథుని దర్శించండి, జగన్నాథుడి యొక్క నామాలను కీర్తించండి, జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి, జగన్నాథుడి యొక్క ఆశీస్సులు స్వీకరించండి. హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వామివారి రథయాత్ర గురించి చాలా చక్కగా వివరించారు. మీరు తప్పకుండా రథయాత్రకి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇస్కాన్ టెంపుల్ రథయాత్రలో పాల్గొన్నట్టయితే ఏ ఊరిలో పాల్గొన్నారో, ఏ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.